హాయ్ వ్యూవర్స్, నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఏమని? సందర్భం వచ్చినప్పుడు సెలబ్రిటీలకు సంబంధించి ఓ చిన్న పాయింట్ నాకు దొరికినా నేను చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తానండి అని. అలా ఈరోజు పవన్ కళ్యాణ్, తన పెద్ద కొడుకు అకీరానందన్, చిన్న కొడుకు మార్క్ శంకర్, వీళ్ళు ఉన్నటువంటి ఒక ఫోటో. వాళ్ళు హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చినారు. అక్కడి నుంచి వచ్చేసి మంగళగిరి పార్టీ ఆఫీసు, జనసేన వాళ్ళకి సంబంధించి ఇల్లు మొత్తం అక్కడ. ఏంలే పిక్ ఏంలే, రెక్కలు వచ్చాయి, ఎగిరిపోవచ్చు. తనకంత నిలబడ్డాడు. దట్ మీన్స్ ఎదిగొచ్చిన కొడుకు తండ్రికి దూరంగా ఉన్నాడు. చిన్నపిల్లోడు మన సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్లో బ్రతికి బయటపడ్డాడు. బుడ్డోడు మార్క్ శంకర్ పవనోవిచ్. మార్క్ శంకర్ తండ్రి చేతులు పట్టుకోవటం కాదు, తండ్రి పిల్లోడు చేతులు పట్టుకున్నాడు. నేను చెప్పేది ఇదే. మా నాన్నగారండి, తండ్రి కూడా నాకు మా నాన్న గుర్తొస్తాడు. ఆడవారు మాట్లా అర్థాలే వేరేలో. ఆ కోట శ్రీనివాసరావు, వెంకటేశ్వర అలా ఉన్నాం. బొమ్మరేడు సినిమాలో ఏమంటారు ప్రకాష్ రాజు, సిద్ధార్థ్ అలా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే తండ్రి కొడుకులు అన్నప్పుడు ద బెస్ట్ అన్నవేలో ఉన్నవి చాలా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నవి చాలా ఉన్నాయి. ఇద్దరి మధ్య కీసులాట్లు బోల్డెన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చివరి రోజు మేము అసలు మాట్లాడుకోవాలా, కానీ నాకు కావాల్సిన మొత్తం తీసుకొచ్చి ఆడబెట్టాడు. ఆయన కావాల్సినంత స్వచ్ఛను ఉంచేవాడు. కొంచెం మాటలు తడబడితే ఏమనుకోవద్దు, తండ్రి టాపిక్ కాబట్టి లోపల ఎమోషనల్. వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటి కనిపెట్టుకొని ఉండండి. ఇంక్లూడింగ్ ఆడపిల్లలు. మా నాన్నగారు నన్ను చూసిన తర్వాత ఆయన పడుకునేవాడు. నా బయట పనులు అవన్నీ లైట్గా హెచ్ఎండిలో ప్రైమ్ డిబేటు అరౌండ్ అది అయిపోయేసరికి 8:30, 9. ఇంకా తర్వాత వచ్చి ఇదంతా అయ్యేసరికి ఈజీగా ఒకసారి 10:30, సమ్ టైమ్స్ 11 కూడా అయ్యేది. ప్రాబ్లం ట్రాఫిక్ సంథింగ్ అనేది ఇష్యూ. దెన్ ఆయన అప్పటికి పడుకొని ఉన్న మధ్యలో లేచి నన్ను చూస్తున్న ఫీలింగ్ నాకు ఉండేది. నన్ను చూసి అప్పుడు వెళ్ళేవాడు మరలా ఆయన. మళ్ళీ మా ఇద్దరి మధ్య మాటలో ఇద్దరికి చిన్న గొడవ. అంతకుముందు రెగ్యులర్గా ఉన్నప్పుడు కానీ నాకు సంబంధించి నేను వేసుకునే బట్టలు, తర్వాత నా అలవాట్లు ఇవన్నీ చూసుకుంటూ సలహాలు సూచనలు ఇవ్వటం. నేను నమ్ముతారా లేదు, నాన్ వెజ్ రిలేటెడ్ ఏదైనా నేను తింటున్నప్పుడు అలా కాదరా ఇలా తినాలరా, ఈవెన్ బయట కూడా మీరు అమ్ముతారా లేదు, హోటల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నా చిన్నప్పుడు వచ్చాక కూడా పూరి కూరతో తింటున్నాం కదా, చట్నీ కూడా వేయించుకోమ్మా, ఆ పూరి కూర చట్నీ రెండు కలుపుకుందామో చాలా బాగుంటుందని చెప్పాడు. ఇలా అండి, మా నాన్న ఏది మంచిదైతే ఆ మంచిది నాకు చెప్పేవాడు, నా చేత చేయించేవాడు. ఈవెన్ నాకు బాగా గుర్తు, 35 సంవత్సరాలు వచ్చేటప్పటికి కూడా ఒక్కసారి ఏంద్రా జుట్టు అట్ట పెట్టుకున్నావు అని దువ్విన సందర్భాలు నాకు తెలుసా. ఇక అప్ టు 25 years అయితే ఖచ్చితంగా తలకు నూనె సాయని దువ్వేవాడు నాదైతే. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న అంటే కళ్ళ ముందు కనిపించే దేవుడు అంటానంటే దేవుడి కన్నా ఎక్కువ అంటాను. మరలా డైలాగులు పెట్టకండి కింద, నాన్నని దేవుడితో పోల్చొద్దు, దేవుడు వేరే అని చెప్పి పిచ్చి డైలాగులు కొట్టకండి. దేవుడి కన్నా నాన్నే ఎక్కువ. ఎలాగంటే దేవుడిని అడగాలి, అడగకుండా ఇచ్చేవాడు నాన్న. వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకు మార్క్ శంకర్ని అలా పట్టుకోవటం కానీ, ఆ పక్కన అకీరానందన్ దూరంగా ఉన్న మొత్తం గమనిస్తుండటం కానీ, దీని అర్థం ఏంటంటే, మనకి రెక్కలు వచ్చాయి ఎగిరిపోదాం అని కాదు నేను చెప్పేది. రెక్కలు వచ్చి ఎగిరిపోయినా కుదిరినప్పుడు మరలా ఇంటికి వచ్చి నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది, తోడబుట్టిన ఎలా ఉన్నారంటే చూడండి. తర్వాత పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు గమనించండి. గాలిపటం ఉంది. ఇది నేను నా లవ్వగా చెప్పిన మాట ఇప్పుడు మీకు చెప్తున్నా. నా బంగారాన్ని చెప్పుకున్నా. ఏమనంటే, గాలిపటం ఉంది కదా, నువ్వు స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు ఉంటా అంటున్నావు. సరే ఉండు, హ్యాపీగా ఉండు. ఇది కొంతమంది స్త్రీలకు నచ్చకపోవచ్చు, బట్ నేను చాలా ప్రాక్టికల్గా చెప్తుంది. తాను అంత తెలివిగలది కాదు, కానీ హ్యాపీగా తిరగాలి, చెయ్యాలి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి అదే అంటూ ఉండేది. ఓకే హ్యాపీగా వెళ్ళు, బట్ నాకు ఒక మాట చెప్పు, దెన్ అయ్యాక ఒక మాట చెప్పనే సరే అంతే. బట్ తనగా అప్డేట్ ఇచ్చేది కాదు. ఒకరోజు కోపడ్డాను, చెప్పాను. ఇప్పుడు నువ్వు ఎదుగుతున్న క్రమంలో మీ నాన్న నీ చేయి పట్టుకోవాలా, అన్ని చూసుకోవాలి. ఆయన ఏమనుకున్నాడు,
నువ్వు ఎదిగేవులే అని ఆయన దారిలో ఆయన ఉన్నాడు. బట్ నేను నిన్ను అంతా గమనిస్తున్నా, నీకు ఈ సొసైటీ గురించి తెలియటంలా అండ్ నీకు కొన్ని విషయాలు అసలు ఐడియా ఉండటంలా, అవతలలో అంటున్న మాటలు వేరు, నీకు అర్థమవుతుంది వేరు. దెన్ ఎలా ఏంటి అన్నప్పుడు సరే నువ్వు చెప్పినట్టు వింటాలే, బట్ నా ఫ్రీడమ్ మిస్ అవ్వకూడదు అని. అప్పుడు ఓ తండ్రి తన కొడుకుని ఎలాగైతే చూసుకోవాలో అలా నేను తనను చూసుకున్నా. గాలిపటం ఉంది, దాన్ని తాడుగట్టున్నావు, స్వేచ్ఛగా ఎగురుతుంది, ఎంత ఎత్తుకైనా పో, కానీ తాడు అనేది ఉంది, అది పట్టుకొని ఉండాలి. తను వెళ్తుంటే నువ్వు వదిలే, ఏం పర్లా, చాలు ఇంక అంత ఎత్తు చాలు అనుకున్నప్పుడు, ఇక చిగడబడుతుందో ఇంతవరకు ఆడింది చాలు హ్యాపీగా అనుకున్నప్పుడు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని నెమ్మదిగా కిందకి తీసుకురా. అలా ఒక తండ్రి అయినా, ఒక ప్రియుడైనా, ఒక భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా సరే బంధం అన్నప్పుడు ఇలాగే ఉండాలి. ఆడ గాలిపటాన్ని తాడితే ఎవడో బంధించలా, కాపాడుకోవటం అంటారు దాన్ని. క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్ ఈ వీడియో ఇస్తుంది. ఎందుకో తెలుసా, రీసెంట్ టైమ్స్లో భార్యాభర్తలు కానీ, లవర్స్ కానీ, పిల్లలు కానీ లైక్ ఎలా ఉన్నాయంటే బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా నీది నీదే, నాది నాదే, నువ్వెవడో నాపటానికి, నాకు నచ్చినట్టు నువ్వు ఊరేగుతా, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నేను చేసేది కరెక్టే కాదండి. ఒకవేళ మీకు అర్థమైంది అసలు ఆ ఊహించిన రేంజ్కి వెళ్ళిపోయాడు, కంటికి కనిపించిన రేంజ్లో ఉన్నాడు, హ్యాపీగా లేక మనం వదిలేసినా ఇంక వెనక రాడు, తనకు నచ్చినట్టు వెళ్ళిపోతాడు అనుకున్నప్పుడు అప్పుడు తాడు వదిలేస్తారు కొంతమంది. దెన్ అడ్డదడ్డం పైన తిరుగుతూ ఉంది, కిందకు వద్దామంటే రాణించేటట్టు లేదు, దారిలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కొంతమంది కట్ చేస్తారు. సో నా చిన్నప్పుడు 7th క్లాస్లో అనుకుంటా ఈ కైట్స్ అని చెప్పేసి ఒక లెసన్ ఆ టీచర్ చెప్తున్నప్పుడు ఇలా లైఫ్ లెసన్స్ కొన్ని మిక్స్ చేసి చెప్పేదాన్ని. ఈవెన్ మా తాతగారు నాకు అదే చెప్పేవాళ్ళు. గాలిపటాన్ని మీరు నమ్ముతారో లేదు, నా లైఫ్లో చాలా చాలా వాటిలో ఆ గాలిపటం తీరుని ఇక్కడ అప్లై చేస్తూ ఉంటా. మీకు ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ కూడా మరలా చెప్తున్నా, చిన్న ఫోటోని తీసుకుని ఎంత పెద్ద స్టోరీ ఏంటని మీరు అనుకోవచ్చు. ఈ రోజులలో మీ పిల్లలు ఏం చేస్తారో మీకు తెలుసా, మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలుసా, తర్వాత ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు పిల్లలు మీకు చెప్తున్నారు, మీ అమ్మ నాన్నలు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచారు, ఈరోజు మీరు ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు, ఊర్లో ఉన్న మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారంటే మీకు ఐడియా ఉందా? నేను చెప్తున్నానయ్యా, ఏఎస్ఆర్ నగర్లో మేము ఉన్నది వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్ మా ఓను. దెన్ దీనికి నియర్ బై అన్నప్పుడు ఆఫీస్ స్పేస్ కావాలి నాకు, ఒక పెంట్ హౌస్ కొంచెం ప్లెజెంట్గా ఉండేటట్టు ఎక్కడ దొరకట్లా, దాని ఒక ఇండిపెండెంట్ కొంచెం ప్లెజెంట్గా ఉండేటట్టు ఎక్కడా దొరకట్లా, రెంట్ 20,000 పర్లేదని చెప్పేసి అనుకొని జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మనస్ఫూర్తిగా మా నాన్న స్మరించుకున్నా, వెళ్ళి ఎతికాను, ఇప్పుడు ఆఫీస్ స్పేస్ ఏదో అది దొరికింది నాకు. ఎంత హ్యాపీ అంటే ఆహా అంతా సెట్ ఉంది మేడం. మరలా ఆ పక్కన వచ్చేసి ఏఎస్ఆర్ పక్కన ఇంకో కాలనీస్ ఉంటాయి, అక్కడ వచ్చేసి కొంచెం మిడిల్ క్లాసు అండ్ చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు కార్మికులు ఉంటారు, ఎవరు నేను తప్పు పడతలే, ఎవరిది వాళ్ళు. బట్ ఆ పిల్లలు వచ్చేసి గొడవ, అది ఎంత ఇరిటేట్గా ఉందంటే నాకు అప్పుడు అనిపించింది తప్పు అది. ఎక్కడికి వెళ్ళినా ఏంటి అక్కడ ఉండాల్సి ఉంటూనే ఉంటాయి. నువ్వు నిజంగా ఆఫీస్ స్పేస్ అనుకుంటే ఆఫీస్ నుండి చోట తీసుకో, ఆడ పిల్లల అరుపులు కుక్కల అరుపులు ఉండవు కదా అనిపించింది. మరి నేను తీసుకున్నానంటే మా అమ్మ కానీ, మా చెల్లి కానీ, మా లాస్ట్ కానీ, మా బాబాయ్ నాకు ఫోన్ చేస్తే నేను ఇంటికి వచ్చేలా ఉండాలి, జస్ట్ ఇంటికి దానికి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్, అందుకు తీసుకున్నాను నేను. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, మనకు అన్ని అనుకూలంగా ఉండాలంటే ఉండవు కదా, కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. నేను ఆఫీస్ అనుకుని వచ్చాను కాబట్టి ఇక్కడ ఆఫీస్ దగ్గర ఏంటి అరుపులు అని నేను అనుకున్నాను. అలా కాకుండా ఇళ్ళ మధ్య కొంచెం స్పేషియస్గా ఒక ఇల్లు తీసుకున్నాను కాబట్టి దాని ముందు పార్క్ మొత్తం నీట్గా ఉంది కాబట్టి ఓకే కూల్. పిల్లలు అన్నాక ఎప్పుడైనా ఒకసారి అరుస్తూ ఉంటారు, ఒక 1/2 గంట మాకైతే 5-10 నిమిషాలు సర్దుకుపోదాం, అతనికి నార్మలే కదా అని అనుకున్నా, అప్పుడు మరలా ఓకే అనిపించింది. సో మీకు అర్థమవుతుందా, లైఫ్లో ఎన్నో ఇబ్బందులు, లైఫ్లో ఎన్నో చిక్కుముళ్ళు అండ్ లైఫ్లో ఎన్నో రకాల కన్ఫ్యూజన్లు అన్నీ ఉంటూనే ఉంటాయి. బట్ ప్రాపర్గా కనుక హ్యాండిల్ చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. అంతేమంగా వీడికి మెయిన్ ఇంటెన్షన్ మీ వాళ్ళ కోసం మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతుంటే కొన్నిసార్లు కొన్ని బ్యారియర్స్ ఉంటాయి, ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళండి. కొన్నిసార్లు మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది, దూరంగా ఉన్నా మీ వాళ్ళ కంటి కనిపెట్టుకుని ఉండండి. ఇంకొన్నిసార్లు ఇక తప్పదరా బాబు వీడంత పనికి మాలనోడు, దీనంత పనికి మంది ఊతు లేదురు అనుకుంటే వదిలి పడేసండి, ఇంకోసారి వాళ్ళ వెనక్కి కూడా రానియొద్దు. అలాగే పేరెంట్స్ విషయంలో కూడా వీళ్ళు మారు వీళ్ళు ఇంత అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోండి. బట్ అంతిమంగా బాధ్యతలు అనేవి ఉంటే ఆ బాధ్యతలు మాత్రం మర్చిపోకండి. చిన్న పిక్ పట్టుకుని ఎంత క్లాస్ బీగుతారో మీరు అనుకున్న క్లాస్ కాదు, బాధ్యతలను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్స్ ఏవైతున్నాయో, ఆ అటాచ్మెంట్ అనేది ఏదైతుందో మొత్తం చాలా నెగిటివ్గా నాకు కనిపిస్తూనే ఉంది, చాలా చోట్ల అలాగే ఉంది. అందుకే బాధ్యతతో
దేవుడు లాంటి మా నాన్న గుర్తెచ్చుకొని మా ఫ్యామిలీకి సంబంధించిన నేను ఎలాగైతే ఉన్నానో అంతకుమించి గొప్పగా మీరు మీ ఫ్యామిలీలో ఉండాలని ఈ వీడియో.